భేటీలు, సంప్రదింపులు, సంకేతాలు, ఫార్ములాలు, లీకేజ్లు అన్నీ అయిపోయాయి. ఇక మిగిలింది నిర్ణయమే. తెలంగాణపై తేల్చే దిశగా ఢిల్లీ అడుగులేస్తోంది. దిగ్విజయ్ రాకతో పిక్చర్ క్లియర్ అయింది. ఆట ఫైనల్స్కు వచ్చిందని అర్థమైంది. కానీ నిర్ణయం ఎప్పుడు, ఎలా ఉండబోతోంది అన్నదే సస్పెన్స్. ఈ మధ్యలోనే ఒక ఫార్ములా పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. ప్లాన్ పాతదే అయినా అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే రాయల్ తెలంగాణ. 3 ప్రాంతాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. అదే ఫైనలా? కేంద్రం సీరియస్గా ఆలోచిస్తున్న 50-50 ఫార్ములాపై V6 స్పాట్లైట్. ఎవరూ పెద్దగా అడగని డిమాండ్, ఏ ప్రాంతము కోరుకోని పరిష్కారం, ఏ పార్టీ ఊహించని ఫార్ములా. తెగని సమస్యలకు విన్ విన్ ఫార్ములా అమలు చేయడం మేనేజ్మెంట్ సూత్రం. కానీ పట్టువిడుపులు లేకుండా చిక్కుపడిన సమస్యకు నో విన్ నో లాస్ ఫార్ములానే బెటర్ అని కేంద్రం ఆలోచిస్తున్న పొలిటికల్ మేనేజ్మెంట్ సూత్రం. అదే రాయల తెలంగాణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విభజన అనివార్యమైతే కేంద్రం తీసుకోబోతున్న నిర్ణయం ఇదేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతకీ రాయల తెలంగాణ ఎందుకు తెరపైకొచ్చింది? 4 ఏళ్ల నాటకానికి తెరదించబోతోంది ఢిల్లీ. 6 దశాబ్దాల ఉద్యమానికి ఓ స్వరూపాన్నివ్వబోతోంది. పరిష్కారం గ్యారంటీ, కానీ అది ఎలాంటిది అన్నదే ఇప్పటిదాకా సస్పెన్స్. ఇప్పుడు ఆ సస్పెన్స్ ను తెరదించేందుకు ఒక్క అడుగు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దిగ్విజయ్ నియామకంతో విభజన సమస్య కొలిక్కి వస్తుందన్న నమ్మకం అందరిలోనూ కలిగింది. ఇప్పుడది నిజమవుతోంది. దానికి తగ్గట్టే డిగ్గీ రాజా రాష్ట్ర పర్యటనలో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందని చెప్పడం విశేషం. As far as the issue of Telangana is concerned, my predecessor Mr. Moili and Mr. Ghulam Nabi Azad have had widest consultation at all levels of elected representatives, political parties, and now a final decision is to be taken. ఇదే టైంలో ఓవైపు ఢిల్లీ వర్గాల్లో, మరోవైపు రాష్ట్రంలోనూ రాయల తెలంగాణ మాట హల్చల్ చేస్తోంది. తెలంగాణవాదులు తెలంగాణే కావాలంటున్నారు, సమైక్యవాదులు సమైక్యమే ముద్దంటున్నారు. ఎంఐఎం తప్ప రాయల తెలంగాణ ప్రతిపాదన చేసిన వాళ్లు లేరు. కానీ ఈ ఫార్ములా గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందరూ ఒప్పుకుంటారా లేదా అన్న సంగతి అలా ఉంచితే గట్టిగా వ్యతిరేకిస్తున్న వాతావరణం కూడా కనిపించడం లేదు. మరోవైపు 2 ప్రాంతాల నేతల్లోనూ స్తబ్దత. దిగ్విజయ్ వచ్చారన్న హడావుడి తప్ప ఇటు టీ కాంగ్రెస్ నేతలు గాని, సమైక్య కాంగ్రెస్ నేతలు గాని గతంలోలా వీరావేశంతో మాట్లాడటం లేదు. ఎవరికి వాళ్లు వాళ్ల వాదన వినిపించటం, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడతామనటం కామన్ గా మారిపోయింది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది. ఇది రాయల తెలంగాణపై చర్చకు తెరతీసింది. మరోవైపు దిగ్విజయ్ ఏదో చెప్పి చెప్పనట్టు మాట్లాడుతున్నారు. విభజనపై రోడ్ మ్యాప్తో రావాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు చెప్పారాయన. కాకపోతే అది విభజన కోసమా, సమైక్యం కోసమా అన్నది స్పష్టం చేయలేదు. అలాగే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర నాయకత్వం అంగీకరించాలన్నారు. And I have requested the PCC president and the chief minister and the deputy chief minister to prepare a road map for both options. Option number 1, bifurcation of the state, and option number 2, unified Andhra Pradesh. And after the road map is prepared, we will put it up before the High Command, and any decision taken by the High Command would be binding on all congressmen in Andhra Pradesh, and all leadership of Andhra Pradesh has agreed to abide by the leadership decision. దిగ్విజయ్ కామెంట్స్ సంగతి పక్కన పెడితే రాష్ట్ర విభజనపై కేంద్రానికి క్లారిటీ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించేలా ఓ ఫార్ములాను రెడీ చేసిందని సమాచారం. అదే రాయల తెలంగాణ అన్నది బలంగా తెరపైకి వచ్చిన వాదన. ఎన్నో అధ్యయనాలు, మరెన్నో కీలక చర్చలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ను అధ్యయనం చేశాక రాయల తెలంగాణ ఆప్షన్ పైనే హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాదులో తనను కలిసిన జేఏసీ నేతలతో దిగ్విజయ్ కూడా ఈ ఆప్షన్ సంగతి ప్రస్తావించటం ఇంట్రెస్టింగ్ గా మారింది. రాయల తెలంగాణ ప్రచారం ఊపందుకోవడంతో 3 ప్రాంతాల నేతలు గళం విప్పుతున్నారు. ఘన చరిత్ర ఉన్న సీమను 2 ముక్కలు చేస్తే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నిస్తున్నారు కొందరు. మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నాం, మాదంతా ఒకే మాట ఒకే బాట, సమైక్య ఆంధ్రప్రదేశ్.
పొరపాటున ఏమైనా జరిగేటట్లయితే మాతో చెప్పండి. మేము ప్రజల్లో పోతాం, ప్రజలు ఏం చెప్తారో అదే మీకు చెప్తాం. ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం. ఇక తెలంగాణ వాదులు మాత్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ తెచ్చేది మేమేనంటూ హైకమాండ్ ఇస్తుందని ధీమాగా చెప్తున్నారు. సమస్యని ఏదో విధంగా పరిష్కరించాలని శ్రీకృష్ణ కమిటీ వేసినారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకునే మేము మా అసెంబ్లీలో అండ్ శాసన మండలిలో ఒక తీర్మానం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే ఆ దిశగా పయనిద్దామనుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికే ఆ అధిష్టాన వర్గం ఈ వైపున ఆలోచిస్తుందని. అటు సమైక్యాంధ్ర నేతల్లోనూ ఏదో జరుగుతోందన్న ఆందోళన మొదలైంది. సమైక్యమే ముద్దంటూ మళ్లీ భేటీల మీద భేటీలు నిర్వహిస్తున్నారు. రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్, రాష్ట్రాన్ని విభజిస్తే కొత్త రాజధానికి ప్యాకేజ్, ఇలా రకరకాల ఫార్ములాలు 4 ఏళ్లుగా హల్చల్ చేశాయి. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. అన్ని ప్రయోజనాలు చూసి రాయల తెలంగాణకు కాంగ్రెస్ ఓకే చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ ఈక్వేషన్తో రాయల తెలంగాణపై కాంగ్రెస్ ఆలోచిస్తోంది? 50-50 ఫార్ములాకు కారణాలు ఏంటి? 10 జిల్లాల తెలంగాణకు టీబాదుల పట్టు, సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్రుల డిమాండ్, విడదీస్తే 3 ముక్కలు చేయాలని సీమ నేతల ఆర్గ్యుమెంట్. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎవరి డిమాండ్స్ వాళ్లు వినిపిస్తూనే ఉన్నారు. ఎవరి ప్రయోజనాల గురించి వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తూ ఉంటే ఖచ్చితమైన పరిష్కారం కనుక్కోవటం, అందులోనూ రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ టైంపాస్ చేసింది. చివరికి రాయల తెలంగాణపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం రాష్ట్రాన్ని 2 సమాన భాగాలుగా విడదీస్తారు. ఇందులో భౌగోళిక, ఆర్థిక, జల వివాదాలకు చెక్ పెట్టే పరిష్కారాలున్నాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమను 2 భాగాలు చేసి కర్నూలు, అనంతపురంలతో రాయల తెలంగాణను ఏర్పాటు చేయటం ఈ ప్రతిపాదన ఉద్దేశం. ఇక కడప, చిత్తూరులను కోస్తాలో కలిపి మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు. తెలంగాణ వెనుకబాటుతనమే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు కారణమైంది కాబట్టి సీమలోనూ బాగా వెనుకబడిన కర్నూలు, అనంత జిల్లాలను ఇందులో కలపవచ్చన్నది ఈ ఫార్ములా వ్యూహం. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలన్నింటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇక చిత్తూరు, కడపతో కూడిన కోస్తాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నది మరో ప్రతిపాదన. పైగా కడప, చిత్తూరు జిల్లాల్లో ఆదాయ వనరులు ఎక్కువే కావడంతో ఆంధ్ర అభివృద్ధి ఈజీ అవుతుందని అంచనా. రాయల తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాదును సెపరేట్ చేయాల్సిన అవసరం లేదన్నది మరో లెక్క. సరికొత్త విభజనతో రాజధానిలో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈ ఫార్ములాతో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రతిపాదనలతో పని ఉండదని అంచనా వేస్తున్నారు. సీమ జిల్లాలను తెలంగాణలో కలపటం వల్ల రాజధానితో అనుబంధం పెంచుకున్న సీమవాసుల సమస్యకు కూడా పరిష్కారం దొరికినట్టవుతుందన్నది ఈ ఫార్ములాలో వ్యూహం. రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాదు నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. దాంతో రాయల తెలంగాణను అభివృద్ధి చేయవచ్చన్నది ఒక స్ట్రాటజీ. కోస్తాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే సరిపోతుందన్నది కేంద్రం ఆలోచన. రీసెంట్ గా విడదీసిన రాష్ట్రాల్లో ఇదే స్ట్రాటజీని అమలు చేసింది కేంద్రం. జలవనరులకు ఎలాగూ వాటర్ ట్రైబ్యునల్ గైడ్లైన్స్ ఉన్నాయి. కర్నూలు, అనంత జిల్లాలు తెలంగాణలో కలపటం వల్ల జల వివాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కేటాయింపుల్లోంచే 2 కొత్త రాష్ట్రాలకు జలాలను పంచితే సరిపోతుందని భావిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించడంతో పాటు రాజకీయంగా అన్ని రకాలుగా ప్రయోజనం ఉండేలా రాయల తెలంగాణ ఫార్ములాపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రాయల తెలంగాణ ఫార్ములాపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏ రకంగా చూసినా రాష్ట్ర విభజన తప్పదన్న సంకేతాలిస్తోంది కాంగ్రెస్. కానీ విభజన సమస్యకు కీలకంగా మారిన సమస్యలు 2. ఒకటి రాజధాని, మరొకటి జల వివాదాలు. వీటిపై కేంద్రం ఏం ఆలోచిస్తోంది? కోస్తాంధ్రపై ఏ నిర్ణయం తీసుకోబోతోంది? రాష్ట్ర విభజనపై కేంద్రం క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు జనంతో పాటు అటు నేతలు ఏదో ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. సాగదీసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే బదులు తాడో పేడో ఏదో ఒకటి తేల్చినా బాగుంటుందనుకునే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి కుంటుబడక ముందే, పరిస్థితులు చేజారక ముందే, అవాంఛనీయ పరిణామాలు జరగక ముందే ఏండ్ల తరబడిగా సాగుతున్నటువంటి ఈ సమస్యని, ఈ చారిత్రక సత్యాన్ని
గుర్తించి సత్వరం పరిష్కరించుకోవటానికి మనం పరస్పరం సహకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అభిప్రాయాలు మేము చెప్తున్నాం, మేము నమ్మింది మీకు చెబుతున్నాం. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. రాష్ట్ర ప్రజల సర్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి శ్రేయస్సు కాంక్షించి, ఆ ప్రాంతం యొక్క క్షేమాన్ని కాంక్షించి సముచితమైన నిర్ణయం మీరు ఏదనుకుంటే చేయండి, మేము కట్టుబడి ఉంటామని అప్పటి నుంచి చెప్తున్నాం. రాష్ట్రం విడిపోతే కోస్తాంధ్ర రాజధాని సంగతేంటి? ఇది మరో హాట్ టాపిక్. ఇప్పటికే రాష్ట్రం విడిపోతే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రకరకాల ప్రాంతాలు తెరపైకొచ్చాయి. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి తెరపైకొచ్చాయి. కానీ వీటన్నిటికీ భౌగోళికంగా రకరకాల సమస్యలున్నాయి. నీటి వనరుల విషయంలోనూ ఈ ప్రాంతాలన్నింటిలో సమస్యలున్నాయి. ఈ నగరాలన్నీ చివరి జిల్లాలకు దూరంగా ఉండటం, కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు లేకపోవడం మరో మైనస్. అందుకే ఇవన్నీ కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. కొత్త రాజధాని ప్రతిపాదనల్లో బలంగా వినిపిస్తున్న వాదన ఒంగోలు, గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం. ఇటు ఉత్తరాంధ్రకు, అటు చిత్తూరు జిల్లాలకు మధ్యలో ఉంటుంది ప్రాంతం. సీమలోని 2 జిల్లాలకు ఒంగోలు దగ్గరగా ఉంటుంది. పైగా 50 కిలోమీటర్ల పరిధిలో కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులుండడం కూడా అందరూ ఒంగోలు వైపు చూడడానికి కారణమైంది. సీమాంధ్ర కొత్త రాజధాని ఇక్కడే ఉండొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ ఏరియాలో రియల్ భూమి కూడా మొదలైంది. వాన్పిక్ కోసం ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందిక్కడ. కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదు. పైగా ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలను కలిపేలా రోడ్డు, రైలు మార్గాలుండడం కలిసొచ్చే అంశాలు. ఒంగోలు కేంద్రంగా కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర జిల్లాలకు సముద్ర తీరం ఉండటంతో పోర్టుల ద్వారా అభివృద్ధికి వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 4 ఓడరేవులున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో పోర్టులున్నాయి. తాజాగా దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీమాంధ్ర అభివృద్ధికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పోర్టులున్న ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలుండడం ఈ ప్రతిపాదనకు ఊతమిస్తోంది. ఇక రాయల తెలంగాణ ఏర్పాటైతే ఎలాగూ హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి మిగతా నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశముంటుంది. స్టేట్ బడ్జెట్లో హైదరాబాద్ వాటా ఎక్కువ కావటంతో నిధులను మిగతా నగరాల అభివృద్ధికి కేటాయించొచ్చంటున్నారు. ఇక నీటి వనరుల విషయంలో ఇప్పటికే 3 ప్రాంతాల మధ్య వివాదాలున్నాయి. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా సరైన ప్రాజెక్టులు లేవు. సీమాంధ్రలో ప్రాజెక్టులున్నా ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోంది. దీంతో ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. 2 ప్రాంతాల అవసరాలు తీర్చేలా ఈ ప్రాజెక్టులను జాతీయ హోదాతో పూర్తి చేసే వ్యూహం ఉంది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 3వ సారి అధికారంలోకి రావడం అసాధ్యమన్న పరిస్థితి. కనీసం పరువు కాపాడుకోవాలన్న చాలా అడ్డంకులు. అందులో కీలకమైన సమస్య తెలంగాణ. అందుకే పార్టీని కాపాడుకోవడమే టార్గెట్గా ఫార్ములాలపై వర్కౌట్ చేస్తోంది హైకమాండ్. రాయల్ తెలంగాణతో కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనం ఏంటి? ఈ నిర్ణయం మిగతా పార్టీలను డిఫెన్స్లోకి నెడుతుందా? కాంగ్రెస్ మార్క్ రాజకీయం మరోసారి బయటపడింది. 4 ఏళ్లుగా రాష్ట్రంతో బంతాట ఆడిన కాంగ్రెస్ కొత్త ఫార్ములాపై వర్కౌట్ చేస్తోంది. పాతదే అయినా అందర్నీ ఆలోచనలో పడేసేలా, కొందర్ని ఆందోళనకు గురిచేసేలా సంకేతాలిచ్చింది. అదే రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర. రెండు ప్రాంతాల్ని సమానంగా విడదీయడంతో ఎన్నో ప్రయోజనాలను ఆశించింది కాంగ్రెస్. నియోజకవర్గాలను సమానంగా పంచడం కాంగ్రెస్కు కలిసొస్తుందన్న అంచనాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, ధరల పెరుగుదల, అవినీతి అంశం కాంగ్రెస్ను వెంటాడుతున్నాయి. వాటితో పాటు తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్ఆర్సీ నుంచి కాంగ్రెస్కు థ్రెట్ ఉంది. ఈ మధ్య ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం టీడీపీ పుంజుకుందని నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీకి బూస్టునిచ్చే స్టేట్ ఏపీ. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడింది. అందుకే స్టేట్పై పూర్తిగా ఫోకస్ చేసింది కాంగ్రెస్. రాయల తెలంగాణ ఫార్ములాతో సీమ విభజన జరిగితే జగన్ పార్టీ బలహీనపడుతుందన్నది మరో అంచనా. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ మీద ఆధారపడే అవసరం లేకుండా బలపడాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఉద్యమ ఛాంపియన్గా ఉన్న కేసీఆర్ 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్లో సీట్లు నిలబెట్టుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అలాగే అధికారంలోకి రాగానే తెలంగాణ ఇచ్చేస్తామని చెబుతున్న బీజేపీకి చెక్ పడుతుందని భావిస్తోంది. రాయల తెలంగాణ ప్రకటనతో టీడీపీని చావుదెబ్బ తీయడం హస్తం పార్టీ మరో టార్గెట్. తెలంగాణలో టీడీపీ ఎలాగూ క్రెడిబిలిటీ కోల్పోయింది. సీమాంధ్రలో జగన్ దెబ్బకు బలహీనపడింది. జగన్ జైలుకెళ్లాక టీడీపీ పుంజుకుంటోందన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. తెలంగాణలో టీడీపీకి ఎలాగూ ఛాన్స్ లేదు. అందుకే సీమాంధ్రలో దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే రాయల తెలంగాణను తెరపైకి తెస్తోందన్నది నిపుణుల అంచనా. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 33 ఎంపీ స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. ఈసారి వాటి సంఖ్య 10కి మించదన్నది సర్వేల అంచనా. రాయల తెలంగాణ ప్రకటనతో తెలంగాణలో 15 నుంచి 18 సీట్లను గెలుచుకోవాలన్నది హస్తం పార్టీ వ్యూహం. దాంతోపాటు సీమాంధ్రలో మరో 5 సీట్లపై కన్నేసింది. మిత్రపక్షాలతో కలిసి గత ఎన్నికల మార్కును చేరేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాలుగా అనుకూలంగా కనిపిస్తున్న రాయల తెలంగాణ వాదనను ఈ పార్టీ బలంగా సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. అదే సమయంలో హైకమాండ్ ఆలోచిస్తోందన్న ప్రచారం జరుగుతున్నా గట్టిగా కొట్టిపారేసిన కాంగ్రెస్ నాయకులు లేరు. అయితే శతాబ్దాలుగా ఉన్న రాయలసీమ భావనను దెబ్బతీయడంపై జనంలో ఎలాంటి స్పందన వస్తుందన్నది పరిశీలించాల్సి ఉంది. కీలకమైన వనరుల పంపిణీ, ఉద్యోగాల వ్యవహారం, హైదరాబాద్లో స్థిరపడిన వారి సమస్యలు లాంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. ఇక స్టేట్ బడ్జెట్లో ఎక్కువ ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ను రాయల తెలంగాణలో కొనసాగించేటప్పుడు ఇతర ప్రాంతాలను, ప్రయోజనాలను ఎలా దృష్టిలో ఉంచుకుంటారన్నది చూడాలి. నిన్న మొన్నటిదాకా టైంపాస్ కోసం భేటీలు, సంప్రదింపులు, సంకేతాలిచ్చిన నేతలు ఇప్పుడు సీరియస్గా స్టేట్పై దృష్టి పెట్టారు. లోకల్ ఎలక్షన్స్ పేరుతో తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేసే ఛాన్స్ ఉంది. కానీ కాస్త లేట్ అయినా నిర్ణయం తప్పదన్న భావన మాత్రం హైకమాండ్లో మొదలైంది. దీంతో ఎలాంటిదైనా సరే పరిష్కారం దగ్గరలోనే ఉందన్న భావన రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇది V6 స్పాట్లైట్.